పడేశారని తెలుసు కాబట్టి అదే బస్ స్టాండ్ లో వాళ్ళకి అక్కడ ఉన్న ఎవడో చూసి బస్ స్టాండ్ మేనేజర్ చూస్తే మేనేజర్ అది చూసి లెక్కనైతే బస్ స్టాండ్ లో ఉన్న సీసీ కెమెరాలు కూడా తీసి చూడొచ్చు. చూడాలి సాక్ష్యాల కింద నిజంగా ఆయన ప్లాట్ఫామ్ నెంబర్ కూడా చెప్తున్నాడు ఏ ప్లాట్ఫామ్ లో ఉందో బస్ స్టాండ్ అయి ఉండాలి. అంటే అంత పిచ్చిగా కూడా చెప్పడు కదా అతను. అదే కదా దాంట్లో ఒక సంథింగ్ ఉండొచ్చును. అంటే వీళ్ళు హాస్పిటల్లో చనిపోవడం ఇదే అతను చచ్చిపోయిన తర్వాత వాడు కొట్టిన దాని వల్ల చచ్చిపోయాడు అంతవరకు కన్ఫర్మ్. అంత ముందు వాడు మందు తాగేసి ఉంటే కిడ్నీలు దెబ్బతిని ఉంటాయి, వీళ్ళు కొట్టగానే తొందరగా చచ్చిపోయి ఉంటాడు. తిండి పెట్టకుండా కొడితే కనుక చచ్చిపోతారు సాధారణంగా. మద్యము డ్రగ్స్ అలవాటు అయినటువంటి వాడు సరైన ఆహారం లేకపోతే కొడతంటే తొందరగా చచ్చిపోతాడు. మీకు ఈ గంజాయి వాళ్ళని మీరు ఎందుకు చేయట్లేదు మనం అంటాం, కొడతా చచ్చిపోతాడు తొందరగా. ఎందుకంటే శరీరం కంట్రోల్ పనిచేయు అట్టంటోని ఎంతసేపు కొడితే చచ్చిపోతాడు. వీళ్ళు క్రిమినల్ కేసులు ఇరుక్కోవాలి పాపం పోలీసులు. వీడు అట్లా చచ్చిపోయిన తర్వాత వదిలించుకోవాలనుకుని వీళ్ళే వేదులు పెట్టారు కాబట్టి డిపార్ట్మెంట్ సహజ సిద్ధమైన ఫార్ములా అనమాట. అక్కడ లోకల్ పోలీసులు తీసుకెళ్లి అంటే ఆ శవం దొరికిందని మేనేజర్ చెప్పగానే మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తారు. అంటే శవం ఆ మేనేజర్ సిఐకి చెప్తాడు, సిఐ మున్సిపాలిటీకి రిక్విజిషన్ పంపిస్తాడు. మున్సిపాలిటీ వాళ్ళు వ్యాన్ పంపించినప్పుడు తోడు ఉండమని 2 కానిస్టేబుల్ పంపించాలి. ఆ ప్రకారం తీసుకెళ్ళినట్టు ఇది.